అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 2వ పాఠ్యాంశమైన మాయా కంబలి అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్ గ్రామర్ని చూద్దాం. మాయా కంబలి అనే ఒక పాఠ్యాంశం, ఇది ఒక జానపద కథ అమ్మ. జానపద కథ అంటే జనం నోళ్ళలో ఉంటూ ఒకరి నుంచి ఒకరు చెప్పబడే కథ. ఈ పాఠ్యాంశాన్ని రచయిత పేరు కల్వకుర్తి సదానంద. ఇది ఆయనకు సంబంధించిన కవి పరిచయం. మాయా కంబలి పాఠ్యాంశం ఏంటంటే, ఒక ఆత్మానందుడని ఒక యోగి ఉంటాడు, ఒక ఋషి. అతని దగ్గర చాలా శక్తులు ఉంటాయి. ఆ శక్తుల కోసం, ఆ శక్తుల గురించి ఎంతోమంది భక్తులు వస్తుంటారు, సమస్యలు చెప్తూ ఉంటారు, ఆ సమస్యల పరిష్కార మార్గాలు చెప్తూ ఉంటారు. ఎప్పుడూ రద్దీగా ఉండడం వల్ల ఒకరోజు ఏమైందంటే, ఏదో ఒక పని మీద ఆత్మానందుడు బయటకు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఒక మంత్రించిన జలం అంటే నీళ్లు ఒక పాత కంబలి మీద చల్లుకుంటాడు. ఆ మంత్ర ప్రభావం వలన ఆ కంబలు ఎప్పుడు కప్పుకుంటే కన్నా ఎప్పుడు ఆ కంబలు కప్పుకున్న వ్యక్తి కనపడ్డు. అలా కప్పుకొని వెళ్తూ ఉంటాడు బయటికి ఆత్మానందుడు. వెళ్ళినప్పుడు కాలు జారి కొండ మీద నుంచి పడిపోతాడు. పడిపోయినప్పుడు ఆ కంబలి వచ్చేసి ఆ కంబలి ఎగిరిపై పడుతుంది. అతను స్పృహ తప్పుతాడు. ఆ కంబలి వచ్చేసి ఆ దారిలో వెళ్తున్న ఒక పాత కమ్మలు అమ్ముకుని ఒక వ్యాపారికి దొరికితే ఆ వ్యాపారి వెళ్ళి శోభావతి నగరంలో సంత జరుగుతుంటే ఆ సంతలో ఆ కంబలి ఏదో ఒకదానికి పాతది కదా, పారేసే కంటే ఎవరెవరు తీసుకుంటారని తీసుకొని అమ్ముతాడు. ఒక ముసలివాడైన బిచ్చగాడు అంటే అడుక్కున్నవాడు వచ్చి చాలా చలిగా ఉందని ఆ పాత కంబల్ని తీసుకొని కప్పుకున్నాడు. కప్పుకుంటా అంటేనే మాయమైపోతాడు. మాయమైపోతేనేమవుతుందంటే కనుక ఆయనకి ఇంకక్కడేం కనపడదు. అందరికీ ఆశ్చర్యం, మనుషుల మధ్య మనిషి మాయమైపోతా అంటే చూస్తాను ఇంట్లో విచిత్రమా కాదా. ఆ కంబల్ని ఎలాగైనా కొట్టేయాలని దొంగలు, హంతకులు అందరూ ప్రయత్నం చేస్తే అది రాజు వరకు వెళ్ళిపోతుంది. ఆ కంబలి వల్ల అడుక్కునేవాడిని కనీసం అడుక్కునే కూడా లేకుండా అయిపోయింది, ఎక్కడెవరు చంపుతారో అని. ఒక పాడుపడిన గుడి దగ్గర అతను ఉంటాడు. అక్కడ కూడా దొంగలు వస్తే ఆ మాటలు విని కనుక్కొని ఆ రాజు దగ్గరికి పోయి కంబలి కప్పుకొని వెళ్తాడు. రాజు సభలో ప్రత్యక్షమవుతేనే అక్కడ అతనికి వచ్చేసేసి అందరూ ఆశ్చర్యపోతారు. కంబలి ఇచ్చేస్తాడు రాజుకి. రాజు అతనికి కావాల్సిన డబ్బును సమకూర్చేసి పంపించేస్తాడు. ఆ రాజు ఆ కంబలి ప్రభావంతో అక్కడున్న దొంగలను, మోసగాళ్ళందరినీ పట్టుకొని రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఆత్మానందునికి మెలకు వచ్చిన తర్వాత ఆ కంబలి ఎట్లా ఉంది, ఎక్కడ ఉందని అతని దివ్య దృష్టితో చూస్తాడు. ఇట్లా శోభావతి నగరంలో రాజు దగ్గర ఉందని తెలుస్తుంది. రాజు దగ్గరికి వస్తాడు ఆత్మానందుడు. వచ్చిన తర్వాత ఇట్లా మాట్లాడాలని నీతో పర్సనల్గా ప్రత్యేకంగా ఎవరికి తెలియకోకుండా అంటే రాజు ఒప్పుకుంటాడు. ఈ కంబలి నాది, ఇట్లా అయిపోయింది అని చెప్తాడు. చెప్పిన తర్వాత రాజు లేదు ఈ కంబలి నా దగ్గర ఉండడం వల్ల రాజ్యం చాలా సుభిక్షంగా ఉంటుంది అని చెప్తాడు. సరే అని, నీకు ఇప్పుడు అర్థం కాదు, నీకు సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి ఆ రాజుకి ఒక రక్షాబంధం కట్టేసి వెళ్ళిపోతాడు ఆత్మానందుడు. ఒకరోజు రాజ్యసభలో నాట్యం చేసే నాట్యగతి పేరు చెంచల. ఆ చెంచల బాగా నాట్యం చేయడం వల్ల నీకేం కావాలో కోరుకో అంటాడు రాజు. దానికి ఏమంటాడంటే ఆ రాజు, నాకు మీ దగ్గర ఉన్న మాయా కంబలి నాకు కావాలి, ఒక 3 రోజులు అని అడుగుతుంది. సరే, నా పడక శయన మందిరంలో ఉందంటే బెడ్రూమ్ అంటారు కదా, ఆ శయన మందిరంలో ఉంది, వచ్చి తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. రాజుకు అర్థం కాలని నిద్ర కూడా రాలే, తీసుకొని వెళ్ళిపోతుంది చెంచల. ఆ మంత్ర ప్రభావం వల్ల, ఆత్మానందుడు కలిగిన రక్షా ప్రభావం వల్ల అయిండొచ్చు. ఆ కంబలి కప్పుకుంటే ఎవరు కనపడరు కదా. కానీ రాజు సైన్యాధిపతి అయిన విక్రముడు అనే ఒక సైన్యాధిపతి కప్పుకొని కత్తి తీసుకొని రాజుని చంపడానికి వస్తేనే కనపడుతుంది ఈయనకి బాగా. వెంటనే అతను వచ్చిన వెంటనే కత్తితో ఈయన రాజు చంపేస్తాడు. చంపిన తర్వాత ఆ విక్రముని చంపేసి అతనికి సహకరించిన ఆ చెంచలను రాజ్య బహిష్కరణ చేసేసేసి అనుకుంటాడు, ఎప్పుడే కానీ మానవ అంటే మనిషికి ఉన్న శక్తుల కంటే అతీంద్రియ శక్తులు ఉన్న వల్ల మనుషుల్లో దుర్బుద్ధి పుడుతుంది, చెడు బుద్ధి పుడుతుంది. కాబట్టి ఇది ఇక్కడ ఉండడం మంచిది కాదని నిర్ణయించుకుంటాడు రాజు. వెంటనే ఆ కంబల్ని తీసుకొని హిమాలయ పర్వతాల్లో ఉన్న వృద్ధ యోగి, ముసలివాడైన యోగి అయిన ఆత్మానందుని దగ్గరికి వెళ్ళేసి ఆత్మానందునికి ఇస్తాడు. ఇచ్చేసి ఇది నా దగ్గర ఉండడం కంటే మీ దగ్గర ఉండడమే మంచిదని చెప్తాడు. వెంటనే రాజు ప్రజలకి, ఈ కంబలి నీ దగ్గర ఉండేదే భయం అనేది ప్రజల్లో ఉండాలా, నీ దగ్గర లేదని చెప్పొద్దు అని చెప్పేసేస్తాడు. రాజుకు రక్షాబంధనం కట్టడం వల్ల అది తెలిసిందో
ఆ ప్రభావం వల్ల తెలుస్తుందో ఆ రాజు దగ్గర మాయా కంబళనే ఉందనే భయం ప్రజల్లో అట్లానే ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడే కానీ మనుషులు ఏ స్వార్థంతో అయినా ఎంతకైనా దిగజారుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలా. ఇక్కడ ఏమైంది, ఆ కంబలి దుష్టుల చేతిలోకి పోతే రాజుకి ఎంత ప్రమాదమో ఆత్మానందం తెలుసు కాబట్టే ఆ శోభవర్తి నగరానికి వెళ్ళి రాజుకు ఆ రక్షాబంధం కట్టాడు. రాజు కూడా దానివల్ల వచ్చే ప్రమాదాన్ని గ్రహించగానే ఆ కంబలి ఆత్మానందునికి అంటే నా దగ్గర ఉండడం వల్ల ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా ప్రమాదం జరుగుతుందని గ్రహించినాడు రాజు. కాబట్టి తిరిగి ఆత్మానందునికి ఆ కంబలి ఇచ్చేసినాడు. ఆత్మానందుడు నీ వద్ద ఈ కంబలి ఉందనే ప్రజలందరూ అనుకుంటేనే ఆ రాజ్యంలో భయం అనేది ఉంటుందని చెప్పినాడు. అలా చెప్తేనే రాజు నవ్వుకుంటూ తీసుకున్నాడు, ఇచ్చేసినాడు అందరికీ. ఇది స్టోరీ అమ్మ, ఈ మాయా కంబలి పాఠ్యం యొక్క కథ మామూలు భాషలో. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్